హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను చెప్పాను కదా లాస్ట్ టైం మనకి ఒక కస్టమర్ విజయవాడ నుంచి బ్లౌజెస్ పంపించారని. సో వాళ్ళ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్. గ్రీన్ మీద జస్ట్ వైలెట్ ఒకటే ఉందన్నమాట, ఇంక వేరే ఏ కాంబినేషన్ లేదు శారీలో. అండ్ నేను ఇక్కడైతే కొంచెం గోల్డ్ ఎలివేట్ చేస్తూ ఫ్లవర్స్ అయితే వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా వైలెట్ ఒకటే ఉందన్నమాట శారీలో, ఇంకా వేరే కలర్స్ అయితే ఏమి లేవు. సో ఇంకా ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా యాడ్ చేయమంటారని అడిగితే ఇలా ఇంకొక బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ యాడ్ చేయమని చెప్పారు. ఇది ఆల్రెడీ గోల్డ్ కలర్ బ్లౌజ్ కాబట్టి మనము గోల్డ్ కలర్ వేసినా కూడా దీని మీద కనిపించదు. సో కొంచెం కనిపించేలాగా షేడ్ కొంచెం లైట్ కలర్ వేసి ఇక్కడైతే డిజైన్ చేశాను. ఇదంతా కూడా మొత్తం హ్యాండ్కి కట్ వర్క్ వస్తుంది అనమాట. సో ఇలా కట్ వర్క్ వచ్చి పైనంతా కూడా బుటీసే, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేవి షార్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ మీద ఓన్లీ గోల్డ్ వర్కే. ఇలా ఓన్లీ గోల్డ్ వర్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వేరే శారీస్ మీదకి కూడా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది. ఈ మెరూన్ కలర్ మీద ఈ గోల్డ్ వర్క్ అయితే బయట ఇంకా చాలా బాగుంది, కట్ వర్క్ అనమాట మొత్తము. యాక్చువల్లీ సేమ్ ఇదే డిజైన్ నేను హ్యాండ్కి వేరే వర్క్ కూడా వేసాను అనమాట, ఆల్ ఓవర్ లాగా వేసాను. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆల్ ఓవర్ వద్దు, జస్ట్ బార్డర్ లాగా వచ్చి బుటీస్ వేసేయండి అక్క అంటే ఇంకా నేను అలా వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ అనమాట. నెక్కి కూడా సేమ్ అదే మనం హ్యాండ్కి వేసాం కదా, అదే కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ వచ్చేసి ఇంకా అక్కడక్కడ చిన్నగా బూటీస్ వేసాను, ఎక్కువ బూటీస్ వేయలేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ మీద యాక్చువల్లీ ఆరెంజ్ ఒకటే ఉంది శారీలో, ఇంకా వేరే ఏ కలర్స్ లేదు. నేను ఇంకా గోల్డ్, ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశాను. మనకి ఎంబ్రాయిడరీలో ఏంటంటే ఎప్పుడైనా కానీ కొన్ని ఎక్కువ కలర్స్ అనేది మనం మిక్స్ మ్యాచ్ చేసుకుంటేనే ఆ డిజైన్ అనేది లుక్ ఎలివేట్ అవుతుంది అనమాట. అదే మగ్గం వర్క్లో అనుకోండి, మనం ఎన్ని రకాల గోల్డ్ కలర్ మెటీరియల్స్ యూజ్ చేసేసినా అందం వచ్చేస్తుంది అనమాట. అంటే 1-2 యూజ్ చేసుకున్న మొత్తం డిజైన్ ఒకటే గోల్డ్ యూజ్ చేసామనుకోండి లుక్ వచ్చేస్తుంది. బట్ ఈ ఎంబ్రాయిడరీలో అలా కాదనమాట. మనకి ఏంటంటే మనం తీసుకున్న కింద బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, సో ఆ కలర్కి కాంబినేషన్కి తగ్గట్టుగా మనము ఎప్పుడైతే కలర్ థ్రెడ్స్ అనేది యూజ్ చేస్తామో అప్పుడే మనకి ఇవంతా కూడా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. దీనికైతే ఇది కూడా సింపుల్ వర్కే. హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ వచ్చేసి పైన అంతా కూడా బుటీస్ వచ్చాయన్నమాట, ఎక్కువ బుటీస్ అడిగారు. మొత్తం స్లీవ్ అంతా కూడా అన్ని బ్లౌజెస్కి కూడా నేను షార్ట్ స్లీవ్సే పెట్టానమాట, వాళ్ళు షార్టే కావాలని అడిగారు. ఎల్బో ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ కాబట్టి అందరూ ఎల్బో పెట్టేసుకుంటున్నారు. నేనైతే ఎల్బో స్లీవ్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తానన్నమాట, ఎల్బో స్లీవ్స్ ఎలాంటి వాళ్ళకి బాగుంటాయి అనేసి. ఇది వచ్చేసి నెక్ అనమాట. నెక్ కూడా సేమ్ అదే మనకి హ్యాండ్లో వచ్చిన బార్డరే. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా బుటీస్ అయితే వేసాను, చాలా ఎక్కువ బుటీస్ వేసాను అనమాట. నార్మల్గా అయితే అక్కడక్కడ కొన్ని లైట్గా వేస్తాము, ఇంకా వీళ్ళు కావాలన్నారనేసి బ్యాక్ సైడ్ అలాగే హ్యాండ్స్కి కూడా నేను బుటీస్ వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.